నమస్కారం. ఈరోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, ధనాకర్షణ పెంపొందింపజేసుకోవాలన్నా, అనుకోకుండా వచ్చే ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ధనాకర్షణ, జనాకర్షణ పెరగాలంటే శుక్రవారం రోజు మీ గృహంలో పూజ గదిలో, అలాగే వంట గదిలో, గుమ్మం దగ్గర ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. బీరువాకు సంబంధించి కూడా ఒక పరిహారం పాటించాలి. అంటే గృహంలో 4 ప్రదేశాలలో ప్రత్యేకమైన విధి విధానం శుక్రవారం పాటిస్తే ధనాకర్షణ, జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. మొట్టమొదటిది గృహం సింహద్వారం, అంటే గుమ్మం దగ్గర పాటించాల్సిన పరిహారం. శుక్రవారం రోజు 100 గ్రాముల నవధాన్యాలు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి లోపల వైపు ఆ మూటను తగిలించండి. 3 నెలలకు ఒకసారి ఈ మూటను మార్చండి. ఇంటి సింహద్వారానికి లోపల వైపు ఈ మూట కట్టాలి. అలాగే శుక్రవారం రోజు ఇంటి సింహద్వారానికి బయట వైపు ఒక పటిక ముక్క రాళ్ల ఉప్పు ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి మూటలాగా కట్టాలి. గుమ్మం లోపల వైపు నవధాన్యాల మూట, బయట వైపు పటిక ముక్క రాళ్ల ఉప్పు కలిపిన మూట శుక్రవారం రోజు తగిలించాలి. గుమ్మం దగ్గర ఈ పరిహారం పాటిస్తే ధనాకర్షణ, జనాకర్షణ పెరుగుతుంది. ఆ తర్వాత రెండవది బీరువా. బీరువాలో శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రంలో కొన్ని యాలకులు, పచ్చకర్పూరం ఉంచి మూట కట్టి ఆ మూటను బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ధనాకర్షణ పెరుగుతుంది. మూడవది పూజ గది. పూజ గదిలో శుక్రవారం రోజు ఇష్టదైవానికి పాలు నైవేద్యంగా సమర్పించాలి. కాచి చల్లార్చిన పాలు ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించి ఆ పాలు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే ధనాకర్షణ పెరుగుతుంది. ఆ తర్వాత 4వది వంటగది. వంటగదిలో ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోరలు ఉన్న సమయాల్లో వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పులో ఒక పసుపు కొమ్మును ఉంచాలి. మొదటి శుక్రహోరలో ఒక పళ్ళెంలో రాళ్ల ఉప్పు, పసుపు కొమ్ము, మళ్ళీ 2వ శుక్రహోరలో ఇంకొక పళ్ళెంలో రాళ్ల ఉప్పు, పసుపు కొమ్ము, మళ్ళీ 3వ శుక్రహోరలో ఇంకొక పళ్ళెంలో రాళ్ల ఉప్పు, పసుపు కొమ్ము, అలా ఉంచాలి. శుక్రవారం అలా ఉంచి శనివారం రోజు ఈ 3 పళ్ళాలలో ఉన్నటువంటి రాళ్ల ఉప్పు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఆ 3 పసుపు కొమ్ములు కూడా బీరువాలో జాగ్రత్త చేసుకోవాలి. ఇలా ఎవరైతే శుక్రవారం రోజు ఇంటి సింహద్వారం దగ్గర, వంటగదిలో, పూజ గదిలో, బీరువా ఈ 4 ప్రదేశాలలో ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తారో ఆ గృహంలో ధనాకర్షణ, జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. అనుకోకుండా వచ్చేటటువంటి ఖర్చులు నియంత్రణలో ఉంచడానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి.